హాయ్ ఫ్రెండ్స్. ఇదేంటనుకుంటున్నారు? అరటి దెబ్బతోటి జ్యూస్ తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే అరటి దెబ్బ జ్యూస్ ఎందుకు చేస్తున్నారంటే, మా వారు 4 రాళ్ళు వెనక్కి వేసారనమాట. అందరూ 4 రాళ్ళు వెనక్కి వెయ్యాలి అంటారు కదా! అందుకని మా కోసం అతను 4 రాళ్ళు వెనక్కి వేసారనమాట కిడ్నీలోని. అందుకని అతని కోసం మొన్న కొండపిండాకును జ్యూస్ చేశానా, తర్వాత అరటి దెబ్బ జ్యూస్ చేస్తున్నానా, తర్వాత రత్నగిరి ఆకుని ఒకటి ఉంటుంది, అది జ్యూస్ చేసిస్తాను. తర్వాత మొక్కజొన్న పొట్టు ఒకటి ఉంటుంది, అది కూడా వేపేసి జ్యూస్ చేస్తాను. నల్ల నువ్వులు ఉంటాయి, అవి కూడా జ్యూస్ చేసిస్తానమాట. ఇవన్నీ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఓన్లీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే అనమాట. మామూలు పూర్తిగా తగ్గిపోద్దని చెప్పను, తాత్కాలిక ఉపశమనమే ఇది. నొప్పి రాకుండా ఉంటుందన్నమాట. అయితే మా కోసం ఇంత 4 రాళ్ళు వెనక్కేసాడు కాబట్టి అతని కోసం ఏదో ఒకటి చెయ్యాలనేసి జ్యూస్ చేస్తానన్నమాట. ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాను. అయితే ఇవి కట్ చేసేసుకోవాలిగా, చూడండి పీసులు పీసుల్లాగా వస్తుంది. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా గడిగ్గాని చేస్తే మిక్సీ పాడైపోద్ది, చూసుకోండి. 2 వారాలకు ఒకసారి చేసుకోండి కొంచెం కొంచెం. అయితే నొప్పి రాకుండా ఉంటుంది అనమాట. ఇది ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలన్నమాట. వడకేసుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదా, అప్పుడు షుగర్ వేసుకోవాలి. వేసుకొని తాగాలన్నమాట. ఇదే అరటి దెబ్బ జ్యూస్. సబ్స్క్రైబ్